నా ఫోన్ ఇవ్వు. స్పామ్ కాల్. రే ఇవ్వు గీత, ఇవ్వు. ఎవరు చేస్తున్నారు చూడని. స్పామ్ కాల్ ఇవ్వు కయ్యా. గీత. నో 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 తునా కదా. కాల్ మైట్ బి ఇంపార్టెంట్. ప్లీజ్ ఇవ్వు గీత. నో ఎవరు చేస్తున్నారు ఇవ్వు గీత, ప్లీజ్ ఫోన్ ఇవ్వు. అరే సారీ. సారీ. యువర్ ఫోన్. సారీ. అవునే, ఇది హైదరాబాద్ సెంట్రలా? సారీ గైస్. అయినా బాయ్ ఫ్రెండ్ రాగానే బెస్ట్ ఫ్రెండ్ ఎలా మర్చిపోతావే? సారీ కళ్యాణ్, సారీ. రే ఈడ కూర్చున్నాయింద్రా. ఏమైందిరా మాట్లాడట్లేదు? అమ్మాయిని కలిసా పక్కన పెట్టేశావు, ఇప్పుడు వచ్చి పక్కన కూర్చుంటే ఏం ఆడతావురా? అదేంట్రా అలా అంటావు? అవునరా, అమ్మాయి వచ్చాక కనిపిస్తున్నానండి నీకు అసలు. ఆ అమ్మాయికి నాకు లింక్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? చలో పద, బార్కి వెళ్ళి చిల్ బియర్ తాగి కూల్ అవుదాం, మొత్తం క్లియర్ అయిపోతుంది. రెండు కోన్ ఐస్ క్రీమ్స్. థ్యాంక్ యూ. ఎంతసేపు తిప్పుతావే? ఏం చెయ్యాలి, నాకేం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. అయితే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తావా? అది కాదు, ఏదైనా అడ్వైస్ ఇవ్వు. అయితే ఇద్దరిని పెళ్లి చేసుకో. నిన్ను అడగడం నా తప్పు. ఈవినింగ్ మూవీకి వెళ్దామా? సరే. హాయ్ గీత. హాయ్, మీరేంటి ఇక్కడ? మొన్న ట్రాన్స్ఫర్ అయింది. ఓ అవునా. హౌ ఆర్ యు గీత? యా ఐమ్ గుడ్, హౌ ఆర్ యు? వెరీ గుడ్. 1 సెకండ్. హలో. ఓ ఆ విషయం గురించా? సార్ దాని గురించి తెలుసు సార్. ఓకే సార్, వస్తున్నాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్. ఓకే గీత, మనం మళ్ళీ కలుద్దాం. వీడేవిడి మూడో వాడా? చిచ్చి, తను మా పక్కింటి అంకులే బాబు. సరే కానీ కళ్యాణ్ ఏమన్నాడు? అదేనే, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఒకసారి నీ ఫోన్ ఇవే. ఎందుకే? ఇవ్వు. ఏం చేస్తున్నావే? వద్దు ప్లీజ్, ఆగు. వెయిట్, ఏంటి ఇది? అయినా కళ్యాణ్ ఉండేది మీ మేడపైనే కదా, ఇంటికి వెళ్ళాక మాట్లాడు.
అమ్మా గీత, అమ్మా గీత, భోంచేద్దు కానీ రా, లేట్ అవుతుంది. నాకు ఆకలిగా లేదు మా. గీత, అమ్మా గీత, ఏమైందమ్మా? ఏమైందో చెప్పమ్మా. లక్ష్మి, ఏం జరిగింది? ఏడోకురా, నీ హ్యాపీనెస్సే మాకు ముఖ్యం. అసలు ఏం జరిగిందో చెప్పు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నాను నాన్న. ఐమ్ సారీ నాన్న. నాకు కళ్యాణ్ కావాలి. కానీ ఇప్పుడా? నిజమే నాన్న, కానీ లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సింది నేను. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదమ్మా. అది ఎంగేజ్మెంట్ అయ్యాక. అయినా నీ లైఫ్ నీది. నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నా మాకు సంతోషమే. అవును, ఆ రోజు నేను హాస్పిటల్కి ఆటోలో వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి కళ్ళలో టెన్షన్ చూశాను. నాకు ఒక కొడుకుంటే అమ్మ కోసం అంత టెన్షన్ పడతాడో లేదో అనుకున్నా. ఒకవేళ ఎంగేజ్మెంట్ కన్నా ముందు ఈ విషయం మాకు తెలుసున్నా ఓకే చేసేవాళ్ళమేమో. కానీ నాకిప్పుడు ఏం అర్థం కావడం లేదండి. అవునమ్మా, నీకు పెళ్లి చేసి ఎక్కడికో పంపి ఒంటరి వాళ్ళు అవ్వడం మాకిష్టం లేదు. కళ్యాణ్తో పెళ్లి మాకిష్టమే. అయితే నువ్వు అతనితో ఒకసారి మాట్లాడి చూడు. థ్యాంక్ యూ నాన్న. గీత, ఇప్పుడు నీకు హ్యాపీయేగా? ఇక రా, భోంచేద్దాం. ఫ్రెష్ అప్ అయి వస్తాను మా.